హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి మరియు డిఆర్డిఓ ఎంటీఎస్ ఆర్ఆర్బి ఎంటీఎస్ మోడల్ పేపర్ 2 అనేది చూద్దాం. ప్రీవియస్గా నేను మోడల్ పేపర్ 1 అనేది పెట్టాను. అది ఈరోజు మోడల్ పేపర్ 2 టోటల్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే లాస్ట్ నుంచి వద్దాం, ఎందుకంటే నేను చివరిలో కరెంట్ అఫైర్స్ సంబంధించి ప్రీవియస్ మంత్స్వి కరెంట్ అఫైర్స్ సంబంధించి తయారు చేశాను. ఆ కరెంట్ అఫైర్స్ తర్వాత మ్యాథ్స్ తర్వాత జీకే చూద్దాం. ముందుగా ఈ యొక్క టోటల్గా ఈ 20 కరెంట్ అఫైర్ బిట్స్ అనేది చూద్దాం. చాలా ఇంపార్టెంట్ బిట్స్ రీసెంట్గా జరిగినవి. సో టోటల్గా ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ మా యొక్క డ్రీమ్ జాబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు క్లారిఫై కూడా చేస్తాము. ఫస్ట్ చూద్దాం. రీసెంట్లీ ఎంఎస్ ధోని రిటైర్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్. ఇండియన్ టీమ్ విన్ ది ఫాలోయింగ్ టైటిల్స్ అండర్ ది కెప్టెన్సీ ఆఫ్ ఎంఎస్ ధోని. ఇప్పుడు ఎంఎస్ ధోని రీసెంట్గా రిటైర్ అయిపోయిన విషయం మనకు తెలిసిందే. ఇంటర్నేషనల్ క్రికెట్కి ఆయన ఏ ట్రోఫీస్ అందించారు అనేది ఇక్కడ ఇచ్చారు. 2017 ఐసీసీ వరల్డ్ 2020 వరల్డ్ కప్, ఇతర ఫస్ట్ వరల్డ్ కప్ 2007లో 2020 వరల్డ్ కప్ మన ఫస్ట్ ఇండియన్ వరల్డ్ కప్ కూడా ఇదే. అది ధోని అందించారు. అండ్ 2010లో ఆసియా కప్ వచ్చింది. అండ్ 2011లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ కూడా వచ్చింది 2011లో. అండ్ 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా వచ్చింది. ఇది ఓన్లీ ధోని కెప్టెన్సీలోనే వచ్చింది. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్ విల్ హోస్ట్ ది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. రీసెంట్గా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఎక్కడ జరిగింది అని అడుగుతారు క్వశ్చన్. గోవాలో జరిగింది. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిటీ హ్యాస్ నేమ్డ్ న్యూలీ బిల్ట్ ఇన్కమ్ ట్యాక్స్ సర్కిల్ ఫ్లైఓవర్ అంజలి క్రాస్ రోడ్ యాజ్ అరుణ్ జైట్లీ ఫ్లైఓవర్ అండ్ సుష్మా స్వరాజ్ బ్రిడ్జ్. ఇలాగా కొన్ని ఏరియాస్కి కొత్తగా నేమ్స్ అనేవి పెట్టారు. అది ఏ సిటీలోనూ ఇలాంటి నేమ్స్ అన్ని పెట్టారు అని అడుగుతున్నారు. ఇది అహ్మదాబాద్లో ఈ నేమ్స్ అనేది ఇలా ఫ్లైఓవర్ అయినా ఇన్కమ్ ట్యాక్స్ ఫ్లైఓవర్ అని అంజలి క్రాస్ రోడ్స్ అని ఈ విధంగా ఇక్కడ పెట్టడం జరిగింది నేమ్స్. అండ్ ఆపరేషన్ రక్షక్ ఈజ్ అసోసియేటెడ్ విత్ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఆపరేషన్ రక్షక్ మెయిన్ అసోసియేటెడ్ అనేది కౌంటర్ insurgency operation in Jammu and Kashmir. And the sports minister will organize the largest country-wide run, Fit India Freedom Run from dash to dash. స్పోర్ట్స్ మినిస్టర్ ఆర్గనైజ్ చేశారు లార్జెస్ట్ కంట్రీ వైడ్ రన్. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 15th ఆగస్ట్ నుంచి 2nd అక్టోబర్ వరకు, అంటే ఈ రోజు వరకు ఈ యొక్క ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. And recently Indian Coast Guard has launched an offshore patrol vessel. Indian Coast Guard has launched an offshore patrol vessel. ఏంటంటే ఆ లాంచ్ నేమ్ ఏంటంటే సర్తక్. ఓకే. అండ్ US President Donald has recently announced a historic peace deal between Israel and ఇక్కడ ఒక హిస్టారిక్ డీల్ అనేది జరిగింది యుఎస్ ప్రెసిడెంట్ రీసెంట్గా. అది ఏ దేశాల మధ్య జరిగిందంటే ఇజ్రాయెల్ అండ్ యుఏఈ మధ్య జరగటం జరిగింది ఆ డీల్ అనేది. అండ్ రీసెంట్లీ అగ్రికల్చరల్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమార్, గుర్తుపెట్టుకోండి ఇది అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు అని అడగొచ్చు ఒక క్వశ్చన్స్ లో. సో అగ్రికల్చరల్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమార్ హ్యాస్ లాంచ్డ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డేటా రికవరీ సెంటర్. అవి ఏంటి అంటే కృషి మేఘ్. And recently a book titled Connecting, Communicating, Changing, book name ఏంటంటే Connecting, Communicating and Changing was released by Defense Minister Rajnath Singh. Present Defense Minister ఎవరు? Rajnath Singh. The book is based on the life of M. Venkaya Naidu. గుర్తుపెట్టుకోండి, ఈ కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, చేంజింగ్ అనే బుక్ని రాజ్నాథ్ సింగ్ రిలీజ్ చేశారు. అది ఎవరు బేస్ చేసుకొని ఆ బుక్ రిలీజ్ చేశారంటే ఎం వెంకయ్య నాయుడు, ప్రెసెంట్ ఉపరాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
Who among the following currently serving as the Chief Minister of Manipur? Okay, Biren Singh. చీఫ్ మినిస్టర్స్ కూడా ఒక్కొక్కసారి అడుగుతుంటారు, అందుకే 29 స్టేట్స్ చీఫ్ మినిస్టర్స్ కూడా తెలుసుకోవడం చాలా మంచిది. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ చీఫ్ మినిస్టర్ అనౌన్స్ లాంచ్ ఆఫ్ ఇందిరా వన్ మితాన్ యోజన? ఇందిరా వన్ మితాన్ యోజన ఏ చీఫ్ మినిస్టర్ ఈ యొక్క ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు అని అంటే ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, which of the following has become the first city in India to have female icons on traffic signals and signage? ట్రాఫిక్ సిగ్నల్స్ అండ్ సిగ్నేజ్ లో అంటే ఫీమేల్ ఐకాన్స్ ఇక్కడ ఏ సిటీలో ఫస్ట్ మన ఇండియాలో ఎంటర్ చేశారంటే ముంబైలో ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ మహేంద్ర రాజపక్సి రీసెంట్ గా శ్రీలంక ప్రెసిడెంట్ అయ్యారు. ప్రైమ్ మినిస్టర్ టేక్స్ ఓత్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ శ్రీలంక ఫర్ ఎన్ని టైమ్స్? ఎన్నోసారి అంటే 4th టైం. ఇది రీసెంట్ గా జరిగింది. మహేంద్ర రాజపక్స 4th టైం శ్రీలంక ప్రెసిడెంట్ అవడం. అండ్ PS Ranipse has been appointed as the Inspector General of Central Reserve Police Force. Central Reserve Police Force Inspector General అంటే PS Ranipse. And recently PM Modi inaugurated రాష్ట్రీయ స్వచ్ఛత కేంద్ర ఇన్ రాష్ట్రీయ స్వచ్ఛత కేంద్ర ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే న్యూఢిల్లీలో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ యాజ్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ RAW రా? హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ది ఆథర్ ఆఫ్ ది బుక్ రా అంటే ఏ హిస్టరీ ఆఫ్ ఇండియాస్ కన్వర్టెడ్ ఆపరేషన్స్? ఎవరు ఈ బుక్ ఆథర్ అంటే రా అనే బుక్ కి యతీష్ యాదవ్. And India's first Kisan special parcel train has been started between Devlali to Danapur. And National Handlooms Day in India observed every year on 7th August. And which of the following states chief minister has launched Parivar Panchan Patra in the state? ఏ స్టేట్ అంటే హర్యానా. And recently first ICMR approved mobile RT-PCR COVID lab, mobile infection testing and reporting lab MITR has been developed by Indian Institute of Science in Bangalore. ఇది టోటల్ గా కరెంట్ అఫైర్స్ సంబంధించి క్వశ్చన్స్ ఇవి. అండ్ నెక్స్ట్ మోడల్ పేపర్లకు వెళ్తే ఇప్పుడు కూడా డిఆర్డిఓకైనా సరే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అయినా గ్రూప్ డి కైనా కరెంట్ అఫైర్స్ సంబంధించి అట్లీస్ట్ 6 to 10 బిట్స్ అనేది అడగటం జరుగుతుంది. అండ్ జనరల్ సైన్స్ సంబంధించి ఒక 20 బిట్స్ అడుగుతారు, రిమైనింగ్ జీకే ఉంటుంది. అండ్ 30 అంటే అర్థమెటిక్ 30 మార్క్స్ అండ్ రీజనింగ్ 30 మార్క్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఫస్ట్ మోడల్ పేపర్లో మీకు కరెక్ట్గా మీకు ఇవ్వటం జరిగింది. ఇందులో రీజనింగ్ ఇవన్నీ కూడా మీకు కవర్ చేస్తాను. మీరు డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, పీడిఎఫ్ ద్వారా డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా క్వశ్చన్స్ అనేది ఇస్తారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ సెలెక్ట్ ది మిస్సింగ్ నెంబర్ ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్ అని ఇచ్చారు. ఇది రీజనింగ్ సంబంధించి. ఇక్కడ 2, 1, 2, 3, 4 ఇక్కడ టోటల్గా 101, ఇక్కడ 1, 2, 3, 5, 122 ఇక్కడ టోటల్గా ఈ మిడిల్ నెంబర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ట్రిక్ కూడా ఇచ్చారు. 2 + 1 + 4 + 3 = 10. 10 square plus 1 101. అలాగే 1 + 5 + 3 + 2 11. 11 square plus 1 122. అలాగే 6 square plus 3 square plus 2 square plus 1 square. 6 + 3 + 2 + 1 12. 12 square plus 1 145. ఆన్సర్ ఏంటంటే 145. ఇక్కడ find out which diagram is given alternatives correct represents the relationship stated in the question city, district, state. ఇప్పుడు ఒక సిటీ డిస్ట్రిక్ట్ కి ఆనుకొని ఉంటుంది, ఒక డిస్ట్రిక్ట్ స్టేట్ కి ఆనుకొని ఉంటుంది. సో ఈ విధంగా ఇది ఆన్సర్. ఒక సిటీ అనేది ఒక డిస్ట్రిక్ట్ లో ఉంటుంది, ఒక డిస్ట్రిక్ట్ అనేది ఒక స్టేట్ లో ఉంటుంది. సో సి ఆప్షన్. అండ్ ఇన్ ది ఫాలోయింగ్ సెలెక్ట్ ఆడ్ లెటర్స్. ఇది ఆడ్ మ్యాన్ అవుట్ కింద వస్తుంది.
ఆర్వి, జెడ్డి, ఎస్వి, జెడ్డి, ఏఈఐఎం, డిహెచ్ఎల్. వీటి ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఇచ్చిన ఆప్షన్స్ 4 ఆప్షన్లో ఒకటి డిఫరెంట్గా ఉంటే అది ఆడ్ మ్యాన్ అవుట్ కింద వస్తుంది. ఇక్కడ ఎక్సెప్టెడ్ బి ఆల్ అదర్ ఫాలోయింగ్ ప్యాటర్న్ +4. ఓకే, ఇక్కడ మిస్సింగ్ నెంబర్స్ 27, 32, 30, 35, 33. ఆన్సర్ నెక్స్ట్ నెంబర్ ఏంటంటే 38. ఇక్కడ 2 సిరీస్ ఇచ్చారు. 27 + 3 30, 30 + 3 33, 33 + 3 36. ఇక్కడ 32 + 3 35, 35 + 3 38. నెక్స్ట్ అండ్ ఇది కూడా మిస్సింగ్ నెంబర్స్. ఇది AMVFOXKQZ అండ్ నెక్స్ట్ లెటర్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ ఏ అనేది కరెక్ట్. పిఎస్బి ఇట్స్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకే, పిఎస్బి ఇస్ ఏ కరెక్ట్ ఆన్సర్. Okay, next question. The slant height of conical mountain is 2.5 kilometers and the area of its base is 1.54 kilometers square. Take pi equals 22/7. The height of the mountain is. అంటే ది స్లాంట్ హైట్ ఆఫ్ క్లోనికల్ మౌంటైన్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఒక మౌంటైన్ ఉంటే ది స్లాంట్ హైట్ ఉంటుంది 2.5 kilometers అయితే అట్ ది ఏరియా బేస్ వచ్చేసరికి 1.54 kilometers స్క్వేర్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కిలోమీటర్ ఇచ్చారు, ఇక్కడ కిలోమీటర్ స్క్వేర్ ఇచ్చారు. ఇక్కడ ఫార్ములా ఏంటంటే πr² = 1.54 ఇచ్చారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బేస్ అనేది r వాల్యూ 0.7 kilometers వస్తుంది. నౌ 2.5 kilometers లెంత్ ఎల్, r = 0.7. సో ఇది క్యాల్కులేట్ చేస్తే టోటల్గా 2.4 kilometers అనేది రావటం జరిగింది. సో టోటల్గా ఈ బిట్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ పీడిఎఫ్ ఫార్మేట్లో మీకు అప్లోడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టోటల్గా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. టోటల్గా ఈ పేపర్ మొత్తం కూడా జనరల్ సైన్స్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇలాగ ది ఫోటోసెల్ లైట్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇలాగ క్వశ్చన్స్ కూడా జనరల్ సైన్స్ క్వశ్చన్స్ కూడా మీకు ఇక్కడ పెట్టడం జరిగింది అండ్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీకు ఇక్కడ ఇచ్చాను. సో టోటల్గా ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి. ఆల్ ది బెస్ట్.